పై వారంలో చార్జ్ షీట్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో పత్రాలను సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు ఇక కార్పొరేటర్లు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు దాదాపు రాష్ట్రంలో 34 మున్సిపాలిటీల్లో హంగు దోపిడీని ఆపేందుకు సిపిఐకి మద్దతు ఇస్తున్నారు. 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడితే నేనే మొత్తం గెలిచినా అని చెప్పుకుంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 34 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడదా? నువ్వు అధికారంలో ఉండి హంగ్ ఏర్పడితే ఇంక నువ్వు ఎడ పని చేసినట్టు. నీ దొంగ హామీలు ఎడబోయినాయి. వాడిని వీడిని ఎత్తుకపోయి వానికి 5 కోట్లు ఇస్తా, నీకు ₹1 కోటి ఇస్తా, నీకు 50 లక్షలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం ఒక పెద్ద గొప్ప నాది. వాజ్పేయి లాగా బతకాలనే. ఒక సీటు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే అటువంటి సీటు నాకు వద్దు అని చెప్పేసి ప్రభుత్వం నుంచే తప్పుకున్నాడు వాజ్పేయి. గుమ్మడి నర్సయ్య 5 సంవత్సరాలు 5 సార్ల ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఎర్రజెండా పార్టీ, సొంత ఇల్లు లేదు ఇప్పటికీ. అది పార్టీ సిద్ధాంతం, అది వ్యక్తి సిద్ధాంతం. అట్లా ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ పై వారంలో ఛార్జ్ షీట్ ఫార్ములా ఈ కార్ రేసులో పత్రాలను సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు నిజంగానే సిద్ధం చేసుకుంటున్నారా? చూద్దాం. 14 ఉంటుందా ఉండదా? కేటీఆర్ పై వారంలో ఛార్జ్ షీట్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దాఖలు. కేటీఆర్ను A1గా పేర్కొంటూ అభియోగ పత్రం, అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్న అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను A1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కేసు విచారణ దాదాపు పూర్తయిందని న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే తరువాయి అని ఉన్నతాధికారులు తెలిపారు. ఛార్జ్ షీట్ కు ఇప్పటికే తుది రూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిఓపిటి అనుమతి కోసం అడిగారు. తాజాగా డిఓపిటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రావడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఈ వారంలో ఛార్జ్ షీట్ దాఖలుకు కావాల్సిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు కీలకమైన పలు ఎలక్ట్రానిక్ డిజిటల్ సాక్ష్యాధారాలను సేకరించారు. ఫార్ములా ఈ కార్ రేసు వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం జరిగిందన్న విషయాన్ని రుజువు చేయడానికి కావాల్సిన అన్ని ఆధారాలు సేకరించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం కిడ్ ప్రోకోలో భాగమేనన్న విషయాన్ని ఛార్జ్ షీట్లో ఏసీబీ అధికారులు పొందుపరచనున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జస్టిదేవ్ వర్మ గతేడాది నవంబర్లో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించారు. ఛార్జ్ షీట్లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు భాగం కలిగించే విధంగా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొనబోతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ ఈ కార్ రేసు ఇది ఎంత ఓవరాల్గా 75.88 కోట్లు ఇండియాలో ఖర్చు పెడితే ప్రాబ్లం కాకపో మౌఖిక ఆదేశాలతో అంటే నోటి ద్వారా చేయిపో అంటే వాడు చేసేసేయండి. A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ ఉన్నాడు, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు అధికారులు, ఒక రాజకీయ నాయకుడు. మరి ఎవరిని బలి పశువులు చేస్తారు? నిజంగా కేటీఆర్ను అరెస్ట్ చేసి లోపలేస్తారా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని తిడుతూ ఉంటారు కదా అందరూ. దీనికి సమాధానంగా మీరు చేసిన అవినీతి ఉంది కాబట్టి మిమ్మల్ని చెంచల్గూడ జైలుకు తరలిస్తాం, చర్లపల్లి జైలుకు తరలించడానికి సిద్ధంగా ఉన్నట్టు చర్లపల్లి జైలు అధికారుల నుంచి కూడా కొంచెం లీక్లు వస్తూ ఉన్నాయి. మరి ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు చేయరు అనేది చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. కేటీఆర్ను ఒక్కరు తప్పిస్తే ఇటు కల్వకుంట్ల కవిత పార్టీ వీడి బయటికి వచ్చింది కాబట్టి
బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధనం చేద్దామన్న కాన్సెప్ట్ ఉన్నది. మరి దీంతో మా పెద్దసారు మా బాపు అని తిరుగుతూ ఉంటారు. మరి బాపు ఏమో ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడా, ఆయన ఏదో చల్లనీళ్ళు అది దాక్కుంటే ఆయన ఉంటాడు. ఆయన పాపం ఏం చేయమన్నాం, ఏజ్ కూడా పెరిగింది. సో కేటీఆర్ని ఒక్కడిని లోపలేస్తే కథం పట్టించే ఆస్కారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుందన్న చర్చ జరుగుతుంది. కానీ ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ నాయకులు ఎవడు కాంగ్రెస్లో జాయిన్ కావట్లేదు. జెండా బట్టి జై తెలంగాణ అని నిలదీసిన ఈ బీఆర్ఎస్ బిడ్డలు టీఆర్ఎస్ బిడ్డలు ఎవడు కాంగ్రెస్ జోలికి ఓట్లేదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావట్లేదు. ఎందుకంటే క్వైట్ అపోజిట్గా వాళ్ళు కొట్లాడేది కాబట్టి. ఆ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఎక్కడనే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఎక్కడిది చెప్పు. ఇప్పుడు నిజంగానే కేటీఆర్ను లోపలేస్తే నిజంగా రాష్ట్రం ఎటువైపు పోతుంది, కేటీఆర్ను లోపలేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందా అంటే అవుననే సమాధానాలు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా కేటీఆర్ను లోపలేసే గట్స్ రేవంత్ రెడ్డికి ఉందా? భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, వీళ్ళు మూడు పార్టీలు కలుపుకొని కేటీఆర్ను లోపలేస్తారా? భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో ఇక్కడ రేవంత్ రెడ్డి లోపలేస్తాడా? లేదంటే భారతీయ జనతా పార్టీకి భయపడి కేటీఆర్ను లోపలేయకుండా ఉంటాడా? $1 మిలియన్ ప్రశ్నగా మారింది. లేదంటే కొన్ని రోజులు ఈ కార్ రేసు, కొన్ని రోజులు కాళేశ్వరం ఫైల్స్, కొన్ని రోజులు ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ లాగా కాళేశ్వరం ఫైల్స్, కొన్ని రోజులు టైంపాస్ చేసి ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు ఖతమవుతుంది. ఇక తర్వాత ఎలక్షన్ ఎవడు పట్టించుకున్నా నాదుడు ఉండడు. చూడాలి ఇక ఏమవుతుందో తెలుస్తలేదు, ఆగం అవుతుంది కథ.